హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇమ్రాన్ని. మనం ఈ వీడియోలో డిఎస్సికి సంబంధించిన విద్యా దృక్పథాలు, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్. అయితే ఈ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అనే టాపిక్ని మనము ఎట్టి పరిస్థితుల్లోనూ హిందీ వరల్డ్ అయినా సరే, హిందీ వరల్డ్ ముఖ్యంగా తెలుగులోనే ప్రిపేర్ అయితే బాగుంటుంది. ఆపర్చునిటీ తెలుగులో ప్రిపేర్ అయ్యే ఆపర్చునిటీసే ఎక్కువ. అంటే సబ్జెక్ట్ ఈజీగా ఉండాలి అంటే తెలుగులో ప్రిపేర్ అవ్వడం. ఎందుకంటే పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో వొకాబులరీ అనేది ఇంగ్లీష్ కానివ్వండి, హిందీ కానివ్వండి, తెలుగు కానివ్వండి, ఇంచుమించు ఒకేలా వొకాబులరీ అనేది ఈజీగా అర్థమైపోతుంది. మరి ఆ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అనే టాపిక్లో ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయిన రైట్ టు ఎడ్యుకేషన్ 2009 అనే టాపిక్ గురించి ఈ వీడియోలో చాలా సింపుల్గా ఎలా నేర్చుకోవాలి అనే అంశాన్ని నేను ఈ వీడియోలో చెప్పడం అనేది జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఉన్న ఈ టాపిక్లో మనము చాలా సింపుల్గా నేర్చుకోవాలి. కాన్సెప్ట్ ఏంటండి? చాలా సింపుల్గా నేర్చుకోవాలి. ఖచ్చితంగా ఈ టాపిక్ నుంచి క్వశ్చన్ పడకుండా పేపర్ అయితే ఉండదు. 1 or 2 క్వశ్చన్స్ కూడా పడే అవకాశం ఉంటుంది. ఉన్నదే 5 మార్క్స్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో, డిఎస్సి పర్పస్లో. సరే, మనం ఇక్కడ ఈ మ్యాటర్ చాలా ఉంది. మెయిన్ హెడ్లైన్స్ ఏంటి అనేది చెప్తాను. ఇంకా అంతకుమించి అవసరమే లేదు. ఇక్కడ ఎడ్యుకేషన్ గురించి తరగతి గది ఒక చిన్న మోతాదు సమాజం అని చెప్పింది ఎవరు అంటే జాన్ డ్యూయి. తర్వాత రెండోది, దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే రూపొందించుతుందని ఎవరు చెప్పారా అంటే డాక్టర్ డిఎస్ కొటారి చెప్పారనమాట. ఎడ్యుకేషన్ అండ్ నేషనల్ డెవలప్మెంట్ అనే పుస్తకంలో ఈయన చెప్పారు. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే జాన్ డ్యూయి ఏమని చెప్పారు, అలాగే దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే రూపొందించబడుతుంది అనేది ఎవరు చెప్పారు, ఏ పుస్తకంలో చెప్పారు, ఈ 3 పాయింట్లు ఇక్కడ నేర్చుకుంటారండి. తర్వాత ఈ రైట్ టు ఎడ్యుకేషన్ అనేది మనం చూసినట్లయితే రైట్ టు ఎడ్యుకేషన్ అనే టాపిక్ని ఎప్పుడు ఆమోదించారు, ఎప్పుడు అమలుపరిచారు అనేది చూసుకోవాలి. సో ఆగస్ట్ 26, 2009 భారత రాష్ట్రపతి యొక్క ఆమోదం పొందింది. ఆగస్ట్ 26. దీని మీద గెజెట్ ఎప్పుడు తయారైంది అంటే ఆగస్ట్ 27, అంటే మరుసటి రోజే. సో ఆగస్ట్ 26 రాష్ట్రపతి ఆమోదించి దీని మీద ఒక గెజిట్ని తయారు చేసి రాష్ట్రాలకు పంపించడం అనేది జరిగింది. అది ఆగస్ట్ 27న. మరి ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఎప్పుడు నుంచి మనకి అమల్లోకి వచ్చింది అంటే ఏప్రిల్ 1, 2010 నుంచి అన్ని రాష్ట్రాల్లో ఒక్క జమ్మూ కాశ్మీర్ మినహాయించి రావడం అనేది జరిగింది. నెక్స్ట్, మొత్తం ఈ రైట్ టు ఎడ్యుకేషన్ అనే యాక్ట్లో 7 అధ్యాయాలు ఉంటాయి. ఎన్ని అధ్యాయాలు ఉంటాయండి? టోటల్గా 7 అధ్యాయాలు, 36 సెక్షన్స్ ఉంటాయి. చాప్టర్, అధ్యాయం అంటే చాప్టర్. ఎప్పుడైనా బిట్ అర్థం కాకపోతే ఇంగ్లీష్లో చూస్తే అర్థమవుతుంది ఈజీగా. సో 7 అధ్యాయాలు, 36 సెక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ అధ్యాయంలో ఎన్ని ఏమి ఉన్నాయి, బిట్ ఎలా పడవచ్చు అంటే అధ్యాయం 1లో 1 నుంచి 3 సెక్షన్లు ఉన్నాయి. ఆ 1 నుంచి 3 సెక్షన్లు ఏం చెప్తున్నాయి అంటే చట్టం పేరు, పరిధి, అమలు, వివిధ పదాల గురించి మీనింగ్స్ని చెప్పడం అనేది జరుగుతుంది. ఇట్లానే రైట్ టు ఎడ్యుకేషన్ యొక్క చట్టం పేరు, పరిధి, అమలు అనే పదాలు ఏ చాప్టర్ కిందకి వస్తాయి? చాప్టర్ 1 కిందకి. అంత ఈజీగా అడిగితే అదృష్టవంతులే. నెక్స్ట్ చాప్టర్ 2లో చూడండి. ఇక్కడ చాప్టర్ 2లో 2లో 4, 5 సెక్షన్లు. అంటే
చాప్టర్ 1లో 3 సెక్షన్స్ ఉన్నాయి, 1 నుంచి 3 వరకు. మొత్తం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, 7 చాప్టర్స్లో చాప్టర్ 1లో అధ్యాయం 1లో 3 సెక్షన్లు, అధ్యాయం 2లో 2 సెక్షన్లు మాత్రమే ఉన్నాయి. అంటే ఈ 4-5 సెక్షన్లు ఏం చెప్తున్నాయి అంటే, దీనిలో ఉచిత విద్యకు, బాలల హక్కు, బడిలో ప్రవేశం మరియు టీసీ గురించి, అంటే రైట్ టు ఎడ్యుకేషన్కి సంబంధించిన యాక్ట్లో ఉచిత విద్యకు, బాలల హక్కు, బడిలో ప్రవేశం అంటే పిల్లల యొక్క అడ్మిషన్స్ ప్రాసెస్ మరియు టీసీ ప్రక్రియ అనేది చాప్టర్ 2లో రావడం అనేది జరుగుతుంది. మరి చాప్టర్ 3 ఎన్ని సెక్షన్లు ఉన్నాయి చూసుకోండి, 6 నుండి 11. 6 నుండి 11 ఒక్కొక్క చాప్టర్లో ఎన్ని సెక్షన్లు ఉన్నాయనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ 6 నుండి 11 సెక్షన్స్ ఏమని చెప్పడం అనేది జరుగుతుంది అంటే, కేంద్ర రాష్ట్రం స్థానిక ప్రభుత్వాల బాధ్యత, తల్లిదండ్రుల యొక్క బాధ్యతల గురించి. అంటే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వాలు మరియు తల్లిదండ్రుల యొక్క బాధ్యత గురించి. సో రెస్పాన్సిబిలిటీస్ గురించి చాప్టర్ 3 చెప్తుంది. అడ్మిషన్ అండ్ టీసీ గురించి చాప్టర్ 2 చెప్తుంది. మీనింగ్స్ గురించి చాప్టర్ 1 చెప్తుంది. డెఫినేషన్స్ గురించి. నెక్స్ట్ చాప్టర్ 4లో 12 to 28 సెక్షన్స్ ఉంటాయి. 12 to 28 సెక్షన్స్ ఉంటాయి. ఇందులో ఏం చెప్తున్నాయి అంటే, ఉపాధ్యాయుల యొక్క బాధ్యతల గురించి, ముఖ్యంగా పిల్లలకు సంబంధించిన ఎంపిక విధానాన్ని చేయరాదని, డొనేషన్ లేదా క్యాపిటేషన్ రుసుం వసూలు ఎటువంటి ఫీజులు వసూలు చేయకూడదు అని చెప్పి ముఖ్యంగా, అలాగే పిల్లలకి పనిష్ చేయకూడదు అని చెప్పి, పాఠశాల స్థాపనకు సంబంధించిన ప్రమాణాలు ఏ రకంగా ఉన్నాయో మనకు చాప్టర్ 4లో తెలియడం అనేది జరుగుతుంది. మెయిన్ చాప్టర్ అన్నమాట 12 to 28. నెక్స్ట్ అధ్యాయం 5లో 29-30 అనే 2 సెక్షన్లు ఉంటాయండి. వీటిలో నాణ్యమైన విద్యకు సంబంధించి విద్యా ప్రణాళికలు అంటే పాఠ్య ప్రణాళికల మూల్యాంకన విధానాలు ఎలా ఉండాలి అనేది ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. మరి అధ్యాయం 6లో 31 మరియు 34 వరకు, 44 పడిందండి, 34 మాత్రమే. 31 నుంచి 34 వరకు సెక్షన్లలో బాలల హక్కుల యొక్క సంరక్షణ కావచ్చు, పర్యవేక్షణ కావచ్చు, ఫిర్యాదులు, పరిష్కారం గురించి ఈ యొక్క అధ్యాయం చెప్తుంది. అధ్యాయం 7లో 35 నుండి 38 అనే సెక్షన్స్ ఉన్నాయి. మరి ఈ సెక్షన్స్లో మరి ఆదేశాల యొక్క జారీ, అలాగే ప్రాసిక్యూషన్ చేపట్టాల్సిన చర్యలు ఏంటి అనే దాని గురించి. ఇలాగా 7 చాప్టర్స్ని మనం చూసుకోవాలి. ఒక్కొక్క చాప్టర్లో ఏ సెక్షన్లు ఉన్నాయి, ఆ చాప్టర్లో ఏ అంశాల గురించి వస్తుంది అనేది చూసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు సెక్షన్స్ గురించి మాట్లాడుకుందామండి. అధ్యాయం 1 ఇంట్రడక్షన్, 2 సెక్షన్లే ఉంటాయి ఇక్కడ, సెక్షన్ 1, సెక్షన్ 2. మరి సెక్షన్ 1 ఏం చెప్తుంది అధ్యాయం 1లో అంటే, చెప్పుకున్నాం ఇంట్రడక్షన్ అంటే డెఫినేషన్స్, అంటే ఇక్కడ పరిధి గురించి చెప్తుంది. ఈ యొక్క సెక్షన్ 2లో డెఫినేషన్స్ గురించి. మరి సెక్షన్ 1లో ఏం చెప్తుంది అంటే, ఈ యొక్క హక్కు యొక్క చట్టం యొక్క పేరేంటి, ఆ చట్టాన్ని ఏ రాష్ట్రాలు అమలుపరచాలి, ఆ చట్టం యొక్క ప్రారంభం ఎప్పుడు జరిగింది అనే ఈ 3 అంశాలు ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. సెక్షన్ 1లో మనము చట్టం గురించి పేరేంటి, ద రైట్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్, ఇది పేరు. పరిధి జమ్మూ కాశ్మీర్ మినహాయించి చెప్పుకున్నాం కదా, జమ్మూ కాశ్మీర్ తప్ప అప్పట్లో దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు కూడా దీన్ని
అమలు పరచాల్సిందే. ఎప్పుడు ప్రారంభమైంది? మోస్ట్ ఇంపార్టెంట్ 2010 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చింది. సెక్షన్ 2 ఏం చెప్తుంది? నిర్వచనాలు అంటే డెఫినేషన్స్ చెప్తుంది సెక్షన్ 2. బాలలు అంటే 2009 ఆర్టీఈ ప్రకారంగా 6 నుండి 14 సంవత్సరాలు కలిగిన బాలికలు అని అర్థం. బాలలు అంటే 6 నుంచి 14 సంవత్సరాలు కలిగిన బాలికలు. ప్రాథమిక విద్య అంటే 1 నుంచి 8వ తరగతి వరకు. మనకు 1 to 5 ఉండొచ్చు, లేకపోతే 1 to 3rd to 10th, ఇవన్నీ ఎన్ఈపీ వదిలేండి. ఇప్పుడు ఆ రైట్ టు ఎడ్యుకేషన్ పరంగా ప్రాథమిక విద్య అంటే 1 to 8 అంతే. క్యాపిటేషన్ రుసుము అంటే బడి నిర్ధారించిన రుసుము కాకుండా, అంటే చిన్న మొత్తంలో ఫీజులు కాకుండా, బడిలో కంపల్సరీ ఎగ్జామ్ ఫీజు అని చెప్పి అవి కాకుండా ఇతరత్ర రూపాల్లో వసూలు చేసిన డబ్బుల్ని క్యాపిటేషన్ రుసుము అంటాము. చందాలు, విరాళాలు అనేవి ఏ సెక్షన్ మాట్లాడుతుంది అంటే సెక్షన్ 2 మాట్లాడుతుంది. చందాలు, విరాళాలు అనేవి ఏ రకంగా మనం పేరుని తెలుసుకోవాలి ఇక్కడ. క్యాపిటేషన్ రుసుము సంబంధించిన ప్రభుత్వము, ఎయిదర్ బడులు ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్ర ప్రభుత్వమే సంబంధిత ప్రభుత్వము. అలాగే స్థానిక ప్రభుత్వము అంటే మున్సిపాలిటీలో ఉంటే మున్సిపాలిటీ, జిల్లా పరిషత్లో ఉంటే జిల్లా పరిషత్, అలాగే మండల పరిషత్లో ఉంటే మండల పరిషత్, ఇవన్నీ కూడా స్థానిక ప్రభుత్వాలు. బడి అంటే ప్రాథమిక విద్యను అందజేస్తూ ప్రభుత్వ గుర్తింపు పొందిన బడి. ప్రతికూల వర్గాలు అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ. బలహీన వర్గాలు అంటే ఈడబ్ల్యూఎస్. ఇప్పటి అర్థమైన లాంగ్వేజ్లో చెప్పాలి అంటే ఒక మాటలో అంటే వైట్ రేషన్ కార్డు, వార్షిక ఆదాయం తక్కువగా ఉండే వాళ్ళని బలహీన వర్గాలు అంటారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలని ప్రతికూల వర్గాలని. అలాగే బాలల హక్కుల సంరక్షణ కమిషన్ 2005లోని సెక్షన్ 3 ప్రకారంగా ఏర్పాటు చేయబడడం జరిగింది. ప్రత్యేక వర్గీకరణ చెందిన పాఠశాలలు లైక్ సైనిక్ పాఠశాలలు లేదా నవోదయ పాఠశాలని ప్రత్యేక వర్గీకరణకు చెందిన పాఠశాలలు అని అంటాము. సో 2 సెక్షన్స్ గురించి ఇక్కడ మాట్లాడుకున్నాము. సెక్షన్ 1 యాక్ట్ యొక్క పేరుని, అమలు తేదీని మరియు పరిధిని తెలియజేస్తే, సెక్షన్ 2 యాక్ట్లో ఉన్న ఆర్టీఈ 2009 యాక్ట్లో ఉన్న పదాల యొక్క నిర్వచనాలని తెలియజేస్తుంది. లైక్ బాలలు అంటే ఏంటి, ప్రాథమిక విద్య అంటే ఏంటి, క్యాపిటేషన్ రుసుము, సంబంధించిన ప్రభుత్వం అంటే ఏంటి, స్థానిక ప్రభుత్వం అంటే ఏంటి, ప్రతికూల వర్గాలు, బలహీన వర్గాలు, బాలల హక్కుల ప్రత్యేక వర్గీకరణకు సంబంధించిన పాఠశాలలు ఏంటి. ఇది అధ్యాయం 1. మరి అధ్యాయం 2ని కనుక మనం తీసుకున్నట్లయితే ఈ సెక్షన్లో 3 నుండి 5 ఆర్టికల్స్ అనేవి రావడం అనేది జరిగింది. ఈ చాప్టర్లో 3 to 5 సెక్షన్స్ వస్తాయి ఆర్టికల్స్. సో ఈ 3 to 5లో దేని గురించి మాట్లాడుకున్నాం మనం ముందే చెప్పుకున్నాము. అధ్యాయం 1 అనేది పరిధి మరియు నిర్వచనం అయితే, అధ్యాయం 2 అనేది అడ్మిషన్ మరియు టీసీ గురించి మాట్లాడుకోవడం అనేది జరిగింది. ఇందులో సెక్షన్ 3 ప్రకారంగా 6 నుండి 14 సంవత్సరాల బాలబాలికలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య పొందే హక్కు ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలలో అన్ని రకాల ఫీజులు నిషేధం, డౌట్ లేదు. సమాన అవకాశాలు, సంరక్షణ, పూర్తి భాగస్వామ్యము 1996 సెక్షన్ 2ని బేస్ చేసుకొని తీసుకోవడం అనేది జరిగింది. అంటే వైకల్యంతో బాధపడుతున్న బాలలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య పొందే హక్కు ఉంది అని ఇక్కడ చెప్తున్నారు. సో ఇక్కడ సెక్షన్ 3 మనకి ఏం చెప్తుంది అంటే ఈ యాక్ట్ గురించే చెప్తుంది. ఒక మాటలో చెప్పాలి అంటే విద్యా హక్కు చట్టం 2009 సెక్షన్ 3 అనేది ఆ చట్టం యొక్క వివరణ
ఇవ్వడం అనేది జరిగింది. ఆ చట్టంలో మెయిన్ కాన్సెప్ట్ ఏంటి? 6 నుంచి 14 సంవత్సరాల బాలబాలికలందరికీ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అనే కాన్సెప్ట్తో ముందుకెళ్ళడం అనేది జరిగింది. ఆ విషయమే సెక్షన్ 3 చెప్తుందండి. మరి సెక్షన్ 4 ఏం చెప్తుంది? 6 నుంచి 14 సంవత్సరాల బాలబాలికలు కనుక ఎవరైనా బడి మానేసినట్లయితే వారిని ఖచ్చితంగా వారి వయసుకు తగిన తరగతిలో చేర్చుకోవాలి. ఫస్ట్ క్లాస్ పూర్తి కాలేదు కాబట్టి నేను ఫస్ట్ క్లాస్లోనే పెడతాను అనడానికి లేదు. ఏజ్ గ్రూప్ని బట్టి ఖచ్చితంగా 10 సంవత్సరాలు ఉన్నాయి అంటే 4th క్లాస్లో జాయిన్ చేసుకోవాల్సిందే. అట్లా ఏజ్ గ్రూప్ని బట్టి మనం చూసుకోవాలి. వయసుకు తగిన తరగతి గదిలో చేరిన బాలలు తోటి వారితో సమానంగా ఆ తరగతి వరకు కావాల్సిన సామర్థ్యాలు పొందడానికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. మానేసి వచ్చాడు కదా మధ్యలో, సో అడ్జస్ట్ అవ్వలేడు. ఆ అడ్జస్ట్ని అయ్యే వరకు 3 నెలల నుంచి 2 ఏళ్ళ వరకు ఆ యొక్క శిక్షణ వ్యవధిని మనము తీసుకోవాలి. ఇది సెక్షన్ 4 చెప్తుంది. మరి సెక్షన్ 5 ఏమని చెప్తుంది? ఎవరైనా పిల్లలు ఏ కారణం చేతనైనా వేరే పాఠశాలలకి బదిలీ కోరినట్లయితే ఖచ్చితంగా టీసీ ట్రాన్స్ఫర్ ఇవ్వాలి. బదిలీ ధృవీకరణ పత్రం లేదు అనే సాగుతో పాఠశాల ప్రవేశాన్ని తిరస్కరించరాదు. అంటే డాక్యుమెంటరీ లేవు అని చెప్పి మనము అడ్మిషన్ని తిరస్కరించకూడదు. ఇది సెక్షన్ 5. 1 తగిన టీసీని మనం ఇవ్వాలి. 2 టీసీ లేదు అని చెప్పి మనం అడ్మిషన్ని నిరాకరించకూడదు. ఇది సెక్షన్ 5 చెప్పేది. ఒక్కసారి చూడండి. చాప్టర్ 1 ఏం చెప్తుంది అంటే అధ్యాయం 1లో సెక్షన్ 1 వచ్చేసరికి యాక్ట్ యొక్క పేరు, పరిధి, ప్రారంభం. సెక్షన్ 2 వచ్చి నిర్వచనాలు, డెఫినేషన్స్ని తెలియచేయడం అనేది జరిగింది. మరి సెక్షన్ 3 వచ్చి చాప్టర్ 2లో ఉంటుంది. ఈ యొక్క సెక్షన్ 3 యాక్ట్ యొక్క హక్కు గురించి, ఆర్టీఈ యొక్క ప్రస్తావన ఇక్కడ రావడం అనేది జరిగింది. సెక్షన్ 4 వచ్చి వయసుకు తగ్గ తరగతిలో పిల్లవాడిని ఉంచాలి అని చెప్తుంది. దానికి ప్రత్యేకించి కొంత ట్రైనింగ్ ఇవ్వాలి. సెక్షన్ 5 వచ్చి ఇమీడియట్గా టీసీ ఇష్యూ చేయాలి కావాలి అంటే పిల్లవాడు ఎక్కడికైనా వెళ్తాను అంటే. అలాగే టీసీ లేదు అని చెప్పి అడ్మిషన్ని అవాయిడ్ చేయకూడదు. నెక్స్ట్ అధ్యాయం 3. ఈ యొక్క అధ్యాయం 3లో 6 నుంచి 11 సెక్షన్లు ఉంటాయి. అంటే చాప్టర్ 1లో 2 సెక్షన్లు మరియు చాప్టర్ 2లో 3 సెక్షన్లు ఉన్నాయి. మరి ఇక్కడ ఎన్ని సెక్షన్లు ఉన్నాయి? ఇందులో ఈ ప్రభుత్వాల యొక్క బాధ్యతలు ఏంటి, తల్లిదండ్రుల యొక్క బాధ్యతల గురించి మనం తెలుసుకుంటున్నాం. 6, 7, 8, 9, 10, 11 చూడండి, మొత్తం కలిపి 6 సెక్షన్లు ఉన్నాయి. ఇందులోకి వచ్చేసరికి ఈ 6 సెక్షన్లలో సెక్షన్ 6 ఏమని చెప్తుంది అంటే సంబంధిత ప్రభుత్వము గురించి మాట్లాడడం అనేది జరుగుతుంది. అంటే ఈ చట్టం అమలులోకి వచ్చిన 3 సంవత్సరాల లోపు ఎట్టి పరిస్థితుల్లో ఆ యొక్క ప్రాంతంలో ఉన్న బడులన్నీ కూడా ఈ చట్టం కిందకి రావాలి. నేను ఈ చట్టంలో ఉండను అంటే కుదరదు, ఏ స్కూల్ అయినా సరే. అది సెక్షన్ 6 అనేది మనకి చెప్పడం అనేది జరుగుతుంది. మరి ఈ సెక్షన్ 6 ప్రకారంగా 1 కిలోమీటర్ పరిధిలో ప్రైమరీ స్కూల్ అంటే 1 నుంచి 5వ తరగతి ప్రాథమిక పాఠశాలలు ఉండాలి.
అలాగే 3 కిలోమీటర్ల పరిధిలో 6 నుంచి 8 వరకు ప్రాథమికోన్నత పాఠశాలలు కంపల్సరీ ఉండాలి. తీవ్ర వైకల్యాలతో బాధపడుతున్న వారికి రవాణా సౌకర్యము వీలు కాని పక్షంలో ఇంటి వద్దే విద్యను అందించాలి. సో సెక్షన్ 6 ఏమని చెప్తుంది అంటే, చట్టం అమలు చేసిన తర్వాత 3 సంవత్సరాల లోపు చట్టం పరిధికి అన్ని పాఠశాలలు రావాలి. తర్వాత 1 కిలోమీటర్ లోపు 1 to 5th పాఠశాలలు ఉండాలి. 3 కిలోమీటర్లకి ఒక పాఠశాల కనీస దూరం అది. 3 కిలోమీటర్లకి ఒక పాఠశాల అయినా యూపీ స్కూల్ ఉండాలి. అంగవైకల్యంతో బాధపడే వారికి ఇంటి వద్దే విద్య. ఇది సెక్షన్ 6 మనకు చెప్పేది. మరి సెక్షన్ 7 ఏమని చెప్తుంది? ఆర్థిక ఇతర బాధ్యతలను పెంచుకోవడం ఎట్లా అంటే, ఏ రకంగా చూడండి, చట్టంలోని అంశాలు అమలు చేయడానికి నిధులు సమకూర్చే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదే. అంటే స్కూల్ రన్నింగ్ గురించి నిధులు కావాలి కదా, ఆ నిధుల గురించి చర్చ సెక్షన్ 7లో రావడం అనేది జరిగింది. ఈ నిధులు 75% కేంద్ర ప్రభుత్వము మరియు 65% కేంద్ర ప్రభుత్వము మరియు 35% రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలి. అయితే ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలు ఏవైనా ఉన్నట్లయితే అటువంటి రాష్ట్రాలు లైక్ ఈశాన్య ప్రాంతంలో ఉండే రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం 90% భరిస్తుంది, 10% నిధులు మాత్రమే ఆ రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. ఈ నిధులు అందే రూపాన్ని గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంటాము. సెక్షన్ 8 సంబంధిత ప్రభుత్వ బాధ్యతలు మనం చెప్పుకున్నాము. సంబంధిత ప్రభుత్వము అంటే ఏంటి? రాష్ట్ర ప్రభుత్వము బాలలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించడము ఎవరు? సెక్షన్ 8 రాష్ట్ర ప్రభుత్వము. సెంట్రల్ యాక్ట్ ఇది అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అందించాలి. ఎవరికి? బాలలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య. బాలలు అంటే 6 నుంచి 14 సంవత్సరాల లోపు ఉండే బాలికలు అని అర్థము. పాఠశాలకు మౌలిక సదుపాయాలు అందించాలి. ఉపాధ్యాయులకు శిక్షణా కార్యక్రమాలు బడి అందుబాటులో ఉండేలా చూడడం. సెక్షన్ 6లో లోని అంశాలను అమలు చేసే బాధ్యత సంబంధిత ప్రభుత్వాలదే. సో సెక్షన్ 6 చూడండి ఒకసారి మళ్ళీ. సెక్షన్ 6 ఏం చెప్తుంది? 1 కిలోమీటర్ పరిధిలో ప్రైమరీ 1 to 5 ప్రైమరీ స్కూల్స్, 6 to 8 యూపీ స్కూల్స్ని మరి అమలు పరచాల్సిన బాధ్యత సంబంధిత ప్రభుత్వాలది. ఇది సెక్షన్ 8లో రావడం అనేది, ఆర్టికల్ 8లో రావడం అనేది జరుగుతుంది. ఆర్టికల్ 9 ఏమని చెప్తుంది? 0 to 14 పిల్లలు రికార్డు నిర్వహణ, పంచాయతీ మున్సిపాలిటీ వాళ్ళకి సంబంధించిన రికార్డ్ నిర్వహణ గురించి, బడి తీరు పర్యవేక్షణ. అంటే ఇక్కడ ఎవరి గురించి చెప్తుంది? పంచాయతీ మున్సిపాలిటీ అంటే స్థానిక ప్రభుత్వాల గురించి చెప్తుంది. అంటే సెక్షన్ 9 ఏం చెప్తుందిరా అంటే, ఈ రికార్డ్ అనేది ఏదైతే పేపర్ వర్క్ సిస్టమ్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయో దాని గురించి బాధ్యత ఎవరిది అంటే పంచాయతీ మున్సిపాలిటీ, అంటే స్థానిక ప్రభుత్వాలది అని అర్థం. సో స్థానిక ప్రభుత్వాల యొక్క బాధ్యతలు ఏంటి అనేది చూస్తే సెక్షన్ 10 చెప్తుంది. అది బాధ్యత, రెస్పాన్సిబిలిటీస్. 6 to 14 సంవత్సరంలో ఉన్న బాలలను పరిసర ప్రాంతంలోని ప్రాథమిక విద్యలో చేర్పించడం. అంటే ఎవరైనా బయట ఉన్నట్లయితే వాళ్ళకి తెలిసి ఖచ్చితంగా వాళ్ళని స్కూల్స్లో చేర్పించాలి. ప్రతి తల్లి, తండ్రి లేదా సంరక్షకుని బాధ్యత సెక్షన్ 10. అలాగే సెక్షన్ 11 చూడండి. 3 ఏళ్ల నుంచి బాలలకు 6 ఏళ్ళు వరకు ప్రాథమిక విద్యకు సంసిద్ధులు చేయడానికి గాను ఉచిత పూర్వ ప్రాథమిక విద్యను సంబంధిత ప్రభుత్వము అందించాలి.
లైక్ అంగన్వాడీస్ అని చెప్తున్నాం కదా అది. సో ఇక్కడ మనము ఒక్కసారి మళ్ళీ ఈ 3 అధ్యాయాలు, నా కాన్సెప్ట్ ఏంటి అంటే ఈ వీడియో చూడంగానే ఆ సెక్షన్స్ అన్నీ కూడా అలా బ్లైండ్గా వచ్చేయాలి. ఆర్టికల్స్ అనేది కొద్దిగా ఇబ్బందికరంగా ఫేస్ చేస్తారు, దాన్ని అలా చేయకూడదు అనేది నా కాన్సెప్ట్. ఫస్ట్ చాప్టర్ 1లో ఏం చెప్తుంది అంటే ఆర్టికల్ 1 అనేది పేరు పరిధి ప్రారంభం గురించి అయితే ఆర్టికల్ 2 డెఫినేషన్స్ గురించి చెప్తుంది. చాప్టర్ 2లో 3, 4, 5 అనే సెక్షన్స్ ఏం చెప్తున్నాయి అంటే థర్డ్ సెక్షన్ ఆర్టికల్ వచ్చి మనకి చట్టం గురించి చెప్తుంది. ఫోర్త్ ఆర్టికల్ వచ్చేసరికి మనకి పిల్లల వయస్సుని బట్టి తరగతి అనేది చెప్తుంది. ఫిఫ్త్ ఆర్టికల్ అనేది మనకి టీసీ ఇష్యూ మరియు టీసీ లేదు అని చెప్పి అడ్మిషన్ని నిరాకరించకూడదు. సెక్షన్ 6 ఏమని చెప్తుంది అంటే ప్రతి ఒక్క రాష్ట్రంలోనూ ఈ యొక్క యాక్ట్ అనేది అమలుపరచాలి మరియు 1 కిలోమీటర్ పరిధిలో ప్రైమరీ స్కూల్ మరియు 3 కిలోమీటర్ల పరిధిలో 6 నుంచి 8 తరగతి అంటే యూపీ స్కూల్స్. అలాగే ఎవరైతే వైకల్యంతో బాధపడుతున్నారో వారికి కుదిరితే రవాణా సౌకర్యము లేదా ఇంటి వద్దే విద్య అనేది చేయాలి. సెక్షన్ 7 ఏం చెప్తుంది? ఆర్థిక బాధ్యతలు అని చెప్పుకోవచ్చు. ఎవరి వాటా ఎంత? రాష్ట్ర వాటా 60, రాష్ట్ర వాటా ఏమో 35, కేంద్రం యొక్క వాటా 65. ఈశాన్య ప్రాంతాల్లో వచ్చే అంటే ప్రత్యేక హోదా కలిగిన వాటిలో 90-10. సెక్షన్ 8 ఏం చెప్తుంది అంటే స్టేట్ గవర్నమెంట్ యొక్క బాధ్యతలు ఏమిటి? సెక్షన్ 9 ఏం చెప్తుంది? స్థానిక ప్రభుత్వం ఏం చేయాలి? తర్వాత సెక్షన్ 10 స్థానిక ప్రభుత్వం యొక్క బాధ్యతలు ఏంటి? అలాగే సెక్షన్ 11 ఏం చెప్తుంది అంటే అంగన్వాడీస్ గురించి చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అధ్యాయం 4 చాలా ఇంపార్టెంట్ అండి. అధ్యాయం 4లో 12 నుంచి 28 వరకు అంటే ఖచ్చితంగా బిట్ పడే అధ్యాయం అని తెలుసుకోవచ్చు. ఈజీగా గుర్తుపెట్టుకునే ట్రిక్స్ చెప్తాను. 12 ఆర్టికల్ 12 ఎన్ని ఉన్నాయో కూడా కౌంట్ చేసుకోవాలండి ఇవి మొత్తం. అలాగే అంటే మేబీ 16 ఆర్టికల్స్ అనేవి ఇందులో ఉండడం అనేది జరుగుతుంది. 17 సెక్షన్ అధ్యాయం 4లో మొత్తం 12 నుంచి 20 వరకు 9 ప్లస్ పైన 8 17 ఆర్టికల్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ యొక్క ఆర్టికల్ 12 ఏం చెప్తుంది అనేది చూడండి ఒకసారి. ఆర్టికల్ 12 అంటే ప్రైవేట్ పాఠశాలలో బలహీన వర్గాలు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న బాలలకు 1వ తరగతిలో 25% సీట్లు కేటాయించాలి. ఈ 25% అనాథలు, వికలాంగులు, హెచ్ఎన్ వారికి 6, ఎస్సీ వారికి 10, ఎస్టీ వారికి 4, ఓబీసీలకు 6% ఇవ్వాలని ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. అంటే 12 ఆర్టికల్లో పాఠశాలల్లో ప్రైవేట్ పాఠశాలల్లో అడ్మిషన్స్ అంటే ప్రైవేట్ ఫీజులకు సంబంధించినవి అయినప్పటికీను 25% అడ్మిషన్ ప్రతికూల బలహీన వర్గాలకు ఇవ్వాలి. రెండోది 25%లో అనాథలు, వికలాంగులు, హెచ్ఎన్ వారికి 6%, ఎస్సీలకు 10%, ఎస్టీలకు 4%, ఓబీసీలకు 6% ఇలా కేటాయించడం అనేది జరిగింది. సెక్షన్ 12 ఈ విషయం గురించి చర్చించింది. సెక్షన్ 13 క్యాపిటేషన్ రుసుము వసూలు చేస్తే దానికి 10 రెట్లు జరిమానా ఉంటుంది.
ప్రవేశ పరీక్ష అంటే అడ్మిషన్ గురించి ఎంట్రన్స్ టెస్ట్ పెట్టకూడదు. అలాగే ఎటువంటి ఫీజులు, చందాలు, విరాళాలు మనం బలవంతంగా పిల్లల దగ్గర తీసుకోకూడదు. ఇది సెక్షన్ 13. ఒకవేళ తీసుకున్నట్లయితే తీసుకున్న అమౌంట్కి 10 రెట్లు చెల్లించాలి పెనాల్టీ రూపంలో. అట్లా కాకుండా అలా క్యాపిటేషన్ రుసుము తీసుకున్న తర్వాత తప్పు కట్టిన తర్వాత మళ్ళీ క్యాపిటేషన్ రుసుము తీసుకున్నట్లయితే మొదటిసారికి 25,000, తర్వాత మళ్ళీ ఉల్లంఘిస్తే 50,000 జరిమానా అనేది పడుతుంది. సో 12 ఏం చెప్తుంది? ప్రైవేట్ పాఠశాలల్లో 25% ప్రతికూల బలహీన వర్గాలకి ఇవ్వాలి. ఆ పర్సెంటేజ్ సపరేట్ ఎంత? 13 ఏం చెప్తుంది? ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లల దగ్గర కానీ ఈ 25% బలహీన ప్రతికూల వర్గాల దగ్గర కానీ ఎటువంటి ఫీజులు వసూలు చేయకూడదు. ఒకవేళ చేసినట్లయితే 10% జరిమానా ప్లస్ అది మొదటిసారి ఉల్లంఘిస్తే 25,000, రెండోసారి ఉల్లంఘిస్తే 50,000 జరిమానా. 13 ఏం చేస్తుంది? వయస్సు ధృవీకరణ పత్రం లేదన్న కారణంగా బడిలో ప్రవేశాన్ని తిరస్కరించకూడదు. అంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేదు కాబట్టి మేము అడ్మిషన్ తీసుకోము అనడానికి లేదు. ఒక మాటతో చెప్పాలి అంటే ఎటువంటి డాక్యుమెంట్ లేకపోయినా సరే అడ్మిషన్ రాసుకోవాలి. అది సెక్షన్ 14 చెప్తుంది. సెక్షన్ 15 ఏం చెప్తుంది అంటే విద్యా సంవత్సరంలో బడి ప్రవేశానికి సాధారణ గడువు పూర్తయిన వరకు ఏ తరగతిలోనైనా మళ్ళీ కొనసాగించకూడదు, బడి నుండి తీసివేయకూడదు. అంటే వాడు ఒక్కరోజు స్కూల్కి వచ్చినా లేకపోతే వచ్చి అడ్మిషన్ రాయించుకుని వెళ్ళిపోయినా సరే ఎట్టి పరిస్థితుల్లో వాడిని టీసీ ఇవ్వడం కానీ, బడి నుంచి తొలగించడం కానీ, అదే క్లాస్లో మళ్ళీ రిపీటెడ్గా కూర్చోబెట్టి నెక్స్ట్ ఇయర్ చదివించడం కానీ చేయకూడదు. అదే సెక్షన్ 15 చెప్తుంది. మరి సాధారణ గడువు మోస్ట్ ఇంపార్టెంట్. ఇది జూన్ 12 నుంచి ఆగస్ట్ 31 వరకు అడ్మిషన్స్ యొక్క సాధారణ గడువు. ఈ గడువు పూర్తయ్యేలోగా ఖచ్చితంగా అడిగి ప్రమోట్ అనేది ఇచ్చేయాలి. ఇది చెప్తుంది సెక్షన్ 15. నెక్స్ట్ సెక్షన్ 16 ఏమని చెప్తుంది? బడి ప్రవేశం పొందిన బాలలను ప్రాథమిక విద్య పూర్తయ్యే వరకు ఏ తరగతి గదిలోనైనా మళ్ళీ కొనసాగించకూడదు. అదే చెప్తుంది సెక్షన్ 16. 15కి 16కి డిఫరెంట్ చూసుకోండి. బడిలో ప్రవేశానికి గడువు పూర్తయిన వరకు ఏ తరగతిలోనైనా సరే మళ్ళీ కొనసాగించకూడదు. ఇక్కడేంటి? సేమ్ సెక్షన్ 15, 16 ఒకే పాయింట్ని చెప్పడం అనేది జరుగుతుంది. సాధారణ టైం మాత్రం 15 చెప్తుంది. 17 ఏం చెప్తుంది? పిల్లలను శారీరకంగా శిక్షించడం కానీ, మానసికంగా వేధించడం కానీ చేయకూడదు. దీనికి విరుద్ధంగా ప్రవర్తించిన వారు శిక్షార్హులు. 18 ఏం చెప్తుంది? గుర్తింపు పొందిన ధృవీకరణ పత్రం లేకుండా బడిని అంటే రికగ్నైజ్డ్ కంపల్సరీ పర్మిషన్ తీసుకోవాలి. ఒకవేళ రద్దు అయినట్లయితే రికగ్నైజ్డ్ అయిపోయినా మళ్ళీ తెలియకుండా అలా రన్ చేస్తే ₹1,00,000 జరిమానా, మరియు ఆ 1,00,000 దాటిన తర్వాత ఒక్క రోజుకి ₹10,000 జరిమానా విధించాలి. ఇది 18. సో ఇక్కడ దాకా అంటే 12 ఏం చెప్పిందో ఒకసారి చూసుకోండి. సెక్షన్ 12 25% ప్రైవేట్ స్కూల్స్ గురించి మాట్లాడింది. 13 ఫీజులు వసూలు చేయకూడదు, వసూలు చేస్తే 10% గురించి మాట్లాడింది. 10 రెట్లు గురించి 25,000 గురించి 50,000. 14 డేట్ ఆఫ్ బర్త్ లేకుండా అడ్మిషన్ ఇవ్వాలి, రిజెక్ట్ చేయకూడదు అని చెప్తుంది. 15 1 సంవత్సర కాలం విద్యార్థి అడ్మిషన్ అయిన తర్వాత రిపీటెడ్గా అదే క్లాస్లో రన్ చేయించకూడదు. 16 సేమ్ పాయింట్. 17 శిక్షించడం, వేధించడం చేయకూడదు. 18 రికగ్నైజ్డ్ సెక్షన్ గురించి మాట్లాడడం అనేది జరుగుతుంది. రికగ్నైజ్డ్ లేకుండా పాఠశాల నడిపినట్లయితే
అక్కడ ₹1,00,000 పెనాల్టీ మరియు రోజుకి 10,000 కాడికి ప్రభుత్వం వసూలు చేస్తుంది. సెక్షన్ 19 చట్టం కంటే ముందు ఏర్పడిన బడులు చట్టం అమల్లోకి వచ్చిన 3 సంవత్సరాల లోపు తమ స్వంత ఖర్చులతో నియమని ప్రామాణికలు పూర్తి చేయాలి. అంటే ఈ ఆర్టీఏ యాక్ట్ కంటే ముందున్న స్కూల్స్ ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా ఆర్టీఈలోకి రావాల్సిందే 3 సంవత్సరాల లోపు. ఆర్టీఈ కిందకి రావాలి 3 సంవత్సరాల లోపు, అది కూడా వాళ్ళ యొక్క సొంత ఖర్చులతో. సెక్షన్ 20 ఏం చెప్తుంది అంటే షెడ్యూల్ సవరణలకు అధికారము, అలాగే కేంద్ర ప్రభుత్వ ప్రకటన ద్వారా ప్రామాణికాలలో ఏదైనా తొలగించడం లేదా కొత్తగా చేర్చడం షెడ్యూల్ని సవరించవచ్చు. అంటే ఈ యాక్ట్ని ఏపీలో పీసీ, పిఎంసి పేరెంట్స్ మానిటరింగ్ కమిటీలో తరగతికి 3 చెప్పున ఉండాలి. అంటే పీసీ లేదా పిఎంసి అనేది పేరెంట్స్ యొక్క కమిటీ అని చెప్తాము. ఒక్కొక్క క్లాస్ నుంచి 3 పేరెంట్స్ ఉండాలి. ఓవరాల్గా ఒకళ్ళు బలహీన వర్గాలు మరియు ఒకళ్ళు ప్రతికూల వర్గాలై ఉండాలి. కంపల్సరీ ఈ ఇద్దరిలో ఒకరు మహిళ అయి ఉండాలి, మిగిలిన ఒకరు ఎవరైనా ఉండొచ్చు అని అర్థం. సో ఇది సెక్షన్ 20 చెప్తుంది. అంటే ఇక్కడ మనకు పేరెంట్స్ కమిటీ గురించి ఏ సెక్షన్ చెప్పడం అనేది జరుగుతుంది? సెక్షన్ 20. అట్లానే సెక్షన్ 21 స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ గురించి. పీసీ కమిటీ వేరు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎస్ఎంసి కమిటీ వేరు. ఈ యొక్క ఎస్ఎంసి కమిటీ సెక్షన్ 21 చెప్తుంది, ఇందులో పేరెంట్స్ 75% ఉండాలి. 25% ఎవరు ఉండాలి? ప్రజాప్రతినిధులు, ఎక్స్ అఫీషియోస్, ఉపాధ్యాయులు మరియు పిల్లలు ఇతర సభ్యులుగా ఉండాలి. మొత్తం సభ్యులలో 50% మహిళలు ఉండాలి. చైర్మన్గా విద్యార్థి యొక్క తల్లి, తండ్రి, కన్వీనర్గా ప్రధాన ఉపాధ్యాయులు వ్యవహరిస్తారు. ఎస్ఎంసి యొక్క బాధ్యతలు పాఠశాల అభివృద్ధి ప్రణాళిక ప్లానింగ్, అలాగే ఆ పాఠశాల ఏ రకంగా నిర్వహిస్తుంది, బడి పనితీరు ఏ రకంగా ఉంది అనేది అబ్జర్వేషన్ చేయడమే ఈ ఎస్ఎంసి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ. సో పేరెంట్స్ కమిటీ, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ. పేరెంట్స్ కమిటీ గురించి చర్చ సెక్షన్ 20 చెప్తే ఎస్ఎంసి గురించి సెక్షన్ 21 చెప్తుంది. ఎస్ఎంసిలో 75% పేరెంట్స్ ఉండాలి. పీసీలో తరగతి నుంచి 3 ఉండాలి. ఒకళ్ళు బలహీన వర్గాలు, ఒకళ్ళు ప్రతికూల వర్గాలు. ఈ ఇద్దరిలో ఒకళ్ళు మహిళ అయి ఉండాలి. సో ఇది సెక్షన్ 21. నెక్స్ట్ సెక్షన్ 23 చూసినట్లయితే ఉపాధ్యాయుల యొక్క నియామకము మరియు అర్హతలు, షరతులు. అంటే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన అకాడమిక్ సంస్థ నిర్ధారించిన అర్హతలు ఉపాధ్యాయుడికి. అంటే ఇక్కడ టీచర్ యొక్క క్వాలిఫికేషన్స్ అనేవి సెక్షన్ 23లో రావడం అనేది జరుగుతుంది. ఉపాధ్యాయుల సమస్యల తొలి పరిష్కార వేదిక ఎస్ఎంసి అనేది కూడా గుర్తుపెట్టుకోండి. మండల, జిల్లా తర్వాత. సో ఇలాగా రాష్ట్రాలకు 5 సంవత్సరాల సడలింపు, టీచర్లు తగినంత మంది లేని రాష్ట్రాలకు శిక్షణ పొందిన టీచర్లే ఉండాలి. సో టీచర్ యొక్క విధులేంటి? పాఠశాలకు టైంకి రావాలి, అలాగే సమయపాలన చేయాలి, డిసిప్లిన్గా ఉండాలి, అభ్యాసన స్థాయి చక్కగా బోధించేటట్టు ఉండాలి, తల్లిదండ్రులతో క్రమం తప్పకుండా మీటింగ్స్ని ఏర్పాటు చేయాలి. ఇది సెక్షన్ 24. సో ఎక్కడా కన్ఫ్యూజన్ లేదండి. నేను మళ్ళీ చెప్తాను మీకు. సెక్షన్ 25 విద్యార్థి ఉపాధ్యాయుల యొక్క నిష్పత్తి చెప్తుంది. 6 నెలలలోపు షెడ్యూల్ నిర్ధారించిన విద్యార్థులు మరియు ఉపాధ్యాయుల యొక్క నిష్పత్తి ఎంతమంది ఉండాలి అనేది సెక్షన్ 25 చెప్పడం అనేది జరుగుతుంది. సెక్షన్ 26
టీచర్ల ఖాళీలను భర్తీ చేయడం. అంటే మినిమం 10% మించి టీచర్లు తగ్గకుండా ఉండేటట్టు ప్రభుత్వాలు చూసుకుని డిఎస్సి నోటిఫికేషన్ని ప్రజెంట్ చేయడం. అలాగే సెక్షన్ 27 సెన్సెస్ మరియు వైపరీత్య సమయాల్లో అలాగే సహాయ నిధులు మరియు ఎన్నికలకు సంబంధించిన విధులు తప్ప మరి ఏ విధులకి టీచర్లని వాడకూడదు, బోధనేతర పనులను చేయించకూడదు. ఇది సెక్షన్ 27 చెప్పేది. 28 ఉపాధ్యాయులు ప్రైవేట్ ట్యూషన్స్ కానీ ప్రైవేట్ బోధనా పనులు కానీ చేయకూడదు. ఇక్కడ ఒక్కసారి చూడండి, చాలా క్లియర్ 12 ఏం చెప్తుంది? చాప్టర్ 3లో 12 ప్రైవేట్ స్కూళ్ళ గురించి చెప్తుంది. ప్రైవేట్ స్కూళ్ళల్లో 25% అడ్మిషన్స్ గురించి చెప్తుంది. అడ్మిషన్ ఇచ్చిన తర్వాత 13 ప్రైవేట్ స్కూల్లో ఎక్కడైనా డబ్బులు వసూలు చేస్తారేమో అని చెప్పి క్యాపిటేషన్ రుసుము గురించి మాట్లాడింది. ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టకూడదు, క్యాపిటేషన్ రుసుము వసూలు చేయకూడదు, వసూలు చేస్తే 10 రెట్లు ఎక్స్ట్రా, అది 13 చెప్పేది. 14 డేట్ ఆఫ్ బర్త్ లేదని చెప్పి రిజెక్ట్ చేయకూడదు. 15 ఒక పిల్లవాడికి రిపీటెడ్గా అదే క్లాస్లో కొనసాగించకూడదు. 16 కూడా సేమ్ పాయింట్. 17 పిల్లల్ని శిక్షించకూడదు. 18 పాఠశాల యొక్క గుర్తింపు అంటే రికగ్నైజ్డ్ పర్మిషన్ అండి 18. నెక్స్ట్ 19 ఈ చట్టంలో ఎవరు పాఠశాలలో లేకపోయినా 3 సంవత్సరాల లోపు వాళ్ళ సొంత ఖర్చులతో జాయిన్ అవ్వాలి. 20 పీసీ కమిటీ గురించి, పిఎంసి గురించి. 21 మరి ఎస్ఎంసి కమిటీ గురించి. 23 ఉపాధ్యాయుల యొక్క అర్హతల గురించి. 24 ఉపాధ్యాయుడి యొక్క విధుల గురించి. 25 ఉపాధ్యాయుడికి పిల్లలకి నిష్పత్తి. 26 ఫిల్లింగ్ ఆఫ్ టీచర్. 27 టీచర్స్కి ఎటువంటి పనులు అప్పచెప్పాలి, ఎటువంటి అప్పచెప్పకూడదు. 28 ప్రైవేట్ ట్యూషన్స్ కానీ ప్రైవేట్ బోధనలు కానీ చేయకూడదు అని చెప్తుంది. ఇది అధ్యాయం 4. అధ్యాయం 5 కనుక మనం చూసినట్లయితే 29, 30 గురించి ఈ అధ్యాయంలో ఉంటుంది. సంబంధిత ప్రభుత్వము ప్రకటన ద్వారా అధికారం పొందిన అకాడమిక్ సంస్థలే పాఠ్య ప్రణాళికను మూల్యాంకన విధానాన్ని నిర్ధారిస్తాయి. దీని మీనింగ్ ఏంటి? బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ లేదా ఎస్ఎస్సి బోర్డు. సో ఈ రకంగా మనకి ఏవైతే కర్క్యులం ఉంటుందో, ఏదైతే ఎగ్జామినేషన్స్ ఉంటాయో వాటి గురించి చర్చ దేంట్లో వచ్చిందండి? సెక్షన్ 29లో. నెక్స్ట్ సెక్షన్ 30 ఏం చెప్తుంది? బోర్డు పరీక్షలను నిషేధించడం. ఎలిమెంటరీ విద్య పూర్తి చేసిన బాలలకు తగిన పద్ధతిలో ధృవీకరణ పత్రం అందజేయాలి. సో సెక్షన్ 31 అధ్యాయం చాప్టర్ 6లో చూసినట్లయితే బాలల యొక్క హక్కుల సంరక్షణ ఏ రకంగా ఉండాలి అనేది చెప్తుంది. 31 చూసినట్లయితే విద్యపై బాలలకు ఉన్న హక్కులను పరిశీలించి కాపాడే ఏర్పాటు సమీక్షించి సమర్థవంతంగా అమలయ్యే వరకు చర్యలను సిఫార్సు చేసి బాలల హక్కులను పర్యవేక్షించాలి. చట్టం అమల్లోకి వచ్చిన 6 నెలల్లోపు రాష్ట్ర ప్రభుత్వం విద్యా హక్కు పరిరక్షణ అథారిటీ ఏర్పాటు చేస్తుంది. రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ ఏర్పడేంత వరకు ఇది అమల్లో ఉంటుంది. సెక్షన్ 32 చట్టంలోని అంశాలను ఉల్లంఘించినప్పుడు 31తో సంబంధం లేకుండా ఎవరైనా స్థానిక అథారిటీలకు ఫిర్యాదు చేయవచ్చు. సో కంప్లైంట్స్ గురించి. 33 దేని గురించి చెప్తుంది? జాతీయ సలహా సంఘం లేదా జాతీయ సలహా మండలి ఏర్పాటు చేయాలి బాలల యొక్క హక్కుల గురించి. సో బాలల యొక్క హక్కులు అనే టాపిక్ వేరు, దాని గురించి నేషనల్ మరియు స్టేట్ వైజ్ సలహా మండలిలు ఏర్పాటు చేయాలని చెప్పి సెక్షన్ 33 చెప్తుంది. 15 మందికి మించకుండా విద్య బాలల హక్కుల అభివృద్ధిని అనుభవంతో
ఉన్న వ్యక్తులతో జాతీయ సలహా సంఘాన్ని జాతీయ సలహా సంఘం లేదా జాతీయ సలహా మండలిలో ఎంతమంది ఉండాలి అంటే 15% సభ్యులతో చైర్పర్సన్గా ప్రాథమిక విద్యా మంత్రి, కో చైర్పర్సన్గా పాఠశాల విద్యా కార్యదర్శి వ్యవహరిస్తారు. ఈ పదవులు కూడా ఎవరు ఉండాలనేది కూడా మనం చూసుకోవాలి. సెక్షన్ 34 బాలల హక్కుల సంరక్షణకు రాష్ట్ర సలహా సంఘాన్ని ఇక్కడేమో రాష్ట్ర సలహా సంఘము 34 చెప్తే జాతీయ సలహా సంఘం ఉండాలి, జాతీయ సలహా మండలి ఉండాలి అని చెప్పి సెక్షన్ 33 అంటే నేషనల్ లెవెల్లో 33 చెప్తుంది. ఏది జాతీయ సలహా మండలి ఉండాలి, దానికి ప్రాథమిక విద్యా మంత్రి చైర్పర్సన్గా ఉండాలి, కో చైర్పర్సన్గా పాఠశాల విద్యా కార్యదర్శి ఉండాలి. సెక్షన్ 34 స్టేట్ వైడ్లో శాసన మండలి సలహా మండలి ఉండాలి అని చెప్పి 15 మంది ఉండాలి. ఇందులో బాల అభివృద్ధిలో జ్ఞానం వాస్తవిక అనుభవం ఉన్న వ్యక్తులను రాష్ట్ర ప్రభుత్వాలు నియమించాలి. ఇది సెక్షన్ 34. మరి ఈ యొక్క సెక్షన్లో మనం దేని గురించి సెక్షన్ 1లో బాలల హక్కులను కాపాడుకునే విధంగా విద్యా హక్కు పరిరక్షణ అథారిటీని ఏర్పాటు చేయండి అని చెప్పి 31 చెప్తే 32లో కంప్లైంట్ చేయడం, పిల్లలు స్థానిక ప్రభుత్వాలకి కంప్లైంట్ చేయడం గురించి, 33లో నేషనల్ మండలి అనేది ఏర్పాటు చేయడం, 34లో స్టేట్ మండలిని ఏర్పాటు చేయడం, మరి 35లో చట్టం అమలుకు సంబంధించిన ప్రభుత్వాలు స్థానిక ప్రభుత్వాలను మార్గదర్శక సూత్రాలను ఆదేశాలను కొన్ని కేంద్ర ప్రభుత్వాలు జారీ చేయవచ్చు. అంటే ఈ యొక్క యాక్ట్లో మళ్ళీ మార్పులు అనేవి రావచ్చు అని చెప్తున్నారు. అలాగే సెక్షన్ 36 ఏం చెప్తుంది? ప్రాసిక్యూషన్ ముందస్తు అనుమతి కలిగి ఉండాలి. ఎవరైనా కేసులు వేయాలి అంటే ఖచ్చితంగా వాళ్ళ దృష్టికి కంప్లైంట్లు తీసుకెళ్ళిన తర్వాత కేసులు వేయడం అనేది జరగాలి. శిక్షార్హమైన నేరాలకు సంబంధిత ప్రభుత్వ ప్రకటన అధికృతం చేసిన అధికారి ఆమోదం పొందిన తర్వాత ప్రాసిక్యూషన్ చేపట్టాలి. సెక్షన్ 37 సదుద్దేశంతో చేపట్టిన చర్యలకు రక్షణ, చట్ట నియమాలు ఆదేశాల అమల్లో సదుద్దేశాలు అనేవి ఉండాలి. అంటే సెక్షన్ 30 ఈ యొక్క అమలు వివరణ, అమలు బాధ్యత, యొక్క మూల్యాంకనం అంటారు కదా, అది సెక్షన్ 37 మనకు చెప్పడం అనేది జరుగుతుంది. ఈ యొక్క రైట్ టు ఎడ్యుకేషన్ అనే యాక్ట్ ద్వారాగా మనకి దేని గురించి చెప్పడం అనేది జరుగుతుందో చూడండి. ఇక్కడ అంశము 1 నుండి 5వ తరగతి వరకు 150 మంది విద్యార్థులు దాటితే ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు పోస్టును కేటాయిస్తారు. చూడండి ఎంతమంది పిల్లలకి ఎంతమంది టీచర్స్ ఆర్టీ రైట్ టు ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రకారంగా. ఎన్ఈపి గురించి తర్వాత మాట్లాడుకుందాం. 60 మంది పిల్లలకి 2 ఉపాధ్యాయులు, 61 నుంచి 90 రోజులు ఉంటే 3, 91 నుంచి 120 ఉంటే 4, 121 నుంచి 200 వరకు ఉంటే 5 టీచర్లు మరియు ప్రధాన ఉపాధ్యాయులు హెచ్ఎం పోస్టు. 200 పిల్లలు 200 మంది దాటినట్లయితే ఇది ఎవరికండి? ప్రైమరీ స్కూల్స్ అండి, 1 నుంచి 5వ తరగతి వరకు అనమాట. హెచ్ఎం కాకుండా 200 కనుక దాటి ఉంటే ప్రతి 40 మంది విద్యార్థులకు, హెచ్ఎం కాకుండా ప్రతి 40 మంది విద్యార్థులకు 1 టీచర్ 200 రోజులు దాటినట్లయితే. మరి 6 నుంచి 8 తరగతులు సంబంధించి మరి టీచర్స్ ఎలా ఉండాలి? మరి సబ్జెక్టుకు 1 ఉపాధ్యాయుడు చెప్పున 6 నుంచి 8 యూపీ స్కూల్స్లో సైన్స్ మరియు గణితము, సామాజిక శాస్త్రము, భాషలు ఈ 3 ఉండాలి కంపల్సరీ. ఇవి కాకుండా రెండో పాయింట్ ఏంటి? ప్రతి 35 మంది విద్యార్థులకు కనీసం 1 ఉపాధ్యాయుడు. అలాగే పిల్లల అడ్మిషన్లు 100కు పైగా ఉన్న చోట పూర్తికాలపు హెచ్ఎం. అలాగే ఆర్ట్ ఎడ్యుకేషన్, ఆరోగ్య వ్యాయామ, అలాగే పని విద్య. నెక్స్ట్ భవనాలు ఏ రకంగా ఉండాలి? భవనాలు అనేవి ప్రతి ఉపాధ్యాయునికి కనీసం 1 తరగతి గది మరియు 1 ఆఫీస్ కమ్ స్టోర్ కమ్ ప్రధానోపాధ్యాయుని గది ఎటువంటి అడ్డంకులు లేకుండా అందుబాటులో ఉండడం. బాలబాలికలకు మురుగుదొడ్లు, పిల్లలందరికీ సురక్షితం మరియు సరైన తాగునీరు, మధ్యాహ్న భోజనానికి పాఠశాలలోనే వండే విధంగా 1 వంటగది, ఆట స్థలం,
ప్రహరీ గోడ లేదా ఫెన్సింగ్ ద్వారా పాఠశాల భవనాన్ని రక్షించే ఏర్పాటు. 1 నుంచి 5వ తరగతి వరకు 200 పని దినాలు, 6 నుంచి 8 తరగతి వరకు 220 పని దినాలు వర్కింగ్ డేస్ అండి. 1 నుంచి 5వ తరగతి వరకు ఒక విద్యా సంవత్సరంలో 800 ఇన్స్ట్రక్టల్ అవర్స్ ఉంటాయి. 6 నుంచి 8 తరగతి వరకు విద్యా సంవత్సరంలో 1000 ఇన్స్ట్రక్షనల్ అవర్స్ ఉంటాయి. ప్రిపరేషన్ అవర్స్తో కలిపి 45 టీచింగ్ అవర్స్ ఉంటాయి. ప్రతి తరగతి చూడండి ఇక్కడ అంటే ఉపాధ్యాయునికి వారానికి కనీస పని గంటలు అన్నమాట. బోధన అభ్యాస సామాగ్రి ప్రతి తరగతికి అవసరమైన విధంగా అందించాలి. గ్రంథాలయం ప్రతి పాఠశాలలో వార్తాపత్రిక, మ్యాగజైన్లు, పుస్తకాలతో పాటు అన్ని సబ్జెక్టులు కూడిన గ్రంథాలయం. సామాగ్రి, గేమ్స్, స్పోర్ట్స్ ప్రతి తరగతి. సో రైట్ టు ఎడ్యుకేషన్ అమలు చేస్తున్న ప్రపంచంలో చిలీ అగ్రస్థానంలో ఉండగా, చిలీలో 6 నుంచి 21 సంవత్సరాల విద్యార్థులకు ఉచిత నిర్బంధ విద్యను అందించడం అనేది జరుగుతుంది. ఇది ఇంతకు మించి ఈ యొక్క ఆర్టీఈ అనే ప్రస్తావన లేదు అని చెప్పి భావించండి. ఇందులో నుంచి కంపల్సరీ 1 or 2 బిట్స్ కంపల్సరీ డిఎస్సిలో. సో ఎప్పుడు కూడా దీని మీద మరి బిట్ లేకుండా పేపర్ అనేది లేదు. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియోని ఇంతటితో ముగిస్తాను. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.